సో, మెకానికల్ థ్రాంబెక్టమీ గానీ, దాని తర్వాత థ్రాంబోలైసిస్ కానీ 2 ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఓకే. సో, స్ట్రోక్ పేషెంట్ మనకు బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ వచ్చినప్పుడు అది హ్యూమరేజిక్ స్ట్రోకా, ఇస్కెమిక్ స్ట్రోకా చూస్తాం. హ్మ్. సో, కామన్‌గా మనం చూసింది ఇస్కెమిక్ స్ట్రోక్. అంటే రక్తనాళం బ్లాక్ కావడం వల్ల. ఇప్పుడు మన ఇంట్లో వాటర్ పైప్ సడెన్‌గా బ్లాక్ అయిందనుకోండి. ఏదైనా దాంట్లో పైప్‌లో వచ్చి ఏదైనా ఇరుకు పైప్ బ్లాక్ అయిపోయింది. సో, దాన్ని క్లియర్ చేయాలి వెంటనే. లేదంటే మనకి సేమ్ గోస్ టు ఫార్మింగ్‌లో మనకేదన్నా వాటర్ పైప్ బ్లాక్ అయితే ఫామ్‌లో ఉన్నటువంటి వృక్షాలు, చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా జీవం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. సేమ్ అదే ఈ రక్తనాళం బ్లాక్స్ అనేటివి ఉంటుంది. ఆ బ్లాక్స్‌ని క్లియర్ చేయడానికి 2 పద్ధతులున్నాయి. ఒకటేంటంటే ఫస్ట్‌ది ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అండి. థ్రాంబోలైసిస్ అంటాం. సో, హ్మ్. దాన్ని ఏంటంటే 4½ అవర్స్, 4.5 అవర్స్ లోపల గనుక పేషెంట్ రాగలిగితే, అంటే సింప్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత 4½ అవర్స్ లోపల రాగలిగితే, అది సింపుల్ మనకు చేతికి ఇచ్చే ఐవీ ఇంజెక్షన్ ద్వారా ఆ క్లాట్ బస్టింగ్ డ్రగ్‌ని ఇవ్వడం జరుగుతుంది. దాన్నే గోల్డెన్ అవర్ అంటారా? ఆ! దట్స్ ఎ గుడ్ క్వెషన్. సో, ఆ గోల్డెన్ అవర్ అనేది 4½ అవర్స్ ఫర్ దట్ పర్టిక్యులర్ ట్రీట్మెంట్. అయితే ఓకే. ఇప్పుడు థ్రాంబెక్టమీ వచ్చిన తర్వాత వి ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అప్ టు 24 అవర్స్. కొన్ని కేస్‌లో బియాండ్ 24 చేసాం. బట్ గైడ్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి 24 అవర్స్ వరకు గూడా మనం ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. హ్మ్. సో, ఈ థ్రాంబెక్టమీ ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి స్టెంట్ ట్రీట్మెంట్ అండి. మనకు హార్ట్‌కి ఎలా అయితే స్టెంట్ వేసి మనం పూడికలు తొలగిస్తారో హార్ట్‌లో ఆ మాదిరి ఎటువంటి ఓపెన్ సర్జరీ లేకుండా నంబర్ 1 పాయింట్. ఓపెన్ సర్జరీ అనేది మనకు అస్సలే దీంట్లో ఉండదు. పేషెంట్‌కి ఎటువంటి మేజర్ అనస్థీషియా లేకుండా కూడా చేయొచ్చు దీన్ని. అలా లేకుండా తొడ ద్వారా గానీ, లేదంటే చెయ్యి ద్వారా గానీ, మనం ఈ స్టెంట్ పరికరాన్ని చొప్పించి దాన్ని మనం లోపలికి ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్‌లో మెడ వరకు తీసుకెళ్తాం. ఇదంతా గూడా పేషెంట్ మామూలుగా పడుకొనే ఉంటారు. క్యాత్ ల్యాబ్‌లో చేయడం జరుగుతుంది. అది ప్రొసీజర్ రఫ్‌లీ 1-2 అవర్స్ ప్రొసీజర్ ఉంటుంది. అది చేసినప్పుడు ఏం చేస్తామంటే, ఆ క్లాట్‌ని ఈ స్టెంట్ ఏదైతే పరికరం ఉందో, అది బాస్కెట్ లాగా క్లాట్‌ను మనం బయటికి తీసుకురాగలం. స్టెంట్ పర్మనెంట్‌గా పెట్టమక్కడ. సో, అది ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ బాస్కెట్ డివైస్. సో, అది చేసిన తర్వాత ఏంటంటే, వెంటనే రక్త ప్రసరణ అనేది పునరుద్ధరణ జరుగుతుంది.